సాపాసం చేద్దాం. ఈ మాటలన్నా విన్నప్పుడన్నా జ్ఞానం రావాలిగా, మనకి బుద్ధి రావాలిగా, మనకి తెలివి కలగాలిగా, మనకి మనోనేత్రాలు వెలిగింపబడాలిగా. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు చెప్పండి ఏం కలుగజేసింది? గుడ్డితనం కలగజేసిందిగా. అందుకని ఈ పూట మీకు చెప్పేది, దేవునికి ప్రీతికరమైనది ఏదో మనం తెలుసుకొని అందులో మనము నడుచుచుందుముగాక. ఏంటి దేవునికి ప్రీతికరమైనది? నీ వాక్యమే. అందరు చెప్పండి, దేవుని వాక్యమే మనకు ప్రీతికరం. మరి ప్రతిదినం దేవుని వాక్యం చదువుతున్నావా? లేచి ఎంతమంది రోజుకు ఒక అధ్యాయం చదవగలుగుతున్నారా? దేవుని వాక్యం వినగలుగుతున్నారా? ఆలోచించండి. దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారం మనం నడవాలి. దేవునికి ప్రీతికరమైనది మనము చేయగలిగితే మన జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేయనుగాక.